శ్రీగురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పరీక్షిత్తు వేటకు పోవుట అనేటువంటి అంశములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. హస్తినాపురాధీశులకు పరీక్షిత్తు విల్లమ్ములు ధరించి ఒకనాడు అడవికి పోయి ఏనుగులు మున్నగు జంతువులను వేటాడెను. గోతులు త్రవ్వించి వలలు తెరలు ఏర్పరిచి ఏనుగులను పట్టెను. కొన్ని మృగములను వెంటాడి చంపవలెనని కుతూహలము కలిగినది. ఆయనకి కుతూహలం కలిగితే అంతటి మహానుభావుడికి పరీక్షిత్ అంటే రాజర్షి సామాన్యుడండి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఏనుగులను పట్టుటకు పెద్ద గోతులు త్రవ్వి వానిపై తడకలను పరిచి మట్టి పోసి విత్తనము చల్లుదురు. ఏనుగులు పట్టడానికని ఓ పెద్ద గోతుల్ని దవ్వుతారట. ఏదో గోతులు దవ్వి పైన ఊరికే జస్ట్ అట్లా పెట్టినట్టు చెత్తాచెదారం పెట్టడం కాదండి, తడకలు పరుస్తారట, దానిపై మట్టి పోస్తారట, ఆ మట్టి పోసి విత్తనాలు చల్లుతారట. అవి మొలిచి మొక్కలు కాగా అవి మొలిచి మొక్కలైతాయి. అప్పుడు ఏమవుతుంది, పైకి చూస్తే సాధారణమైన మామూలుగా భూమి, ఆ భూమి మీద మొక్కలు భూమి ఇలానే ఉంటుంది, కింద గోతి ఉన్నట్టు ఏ రకంగా కూడా తెలిసే అవకాశం లేదు. అవి మొలిచి మొక్కలు కాగా ఏనుగులు ఆ తడకల పైకి నడిచి వచ్చి తడకలు విరుగగా గోతిలో పడును. గోతిలో పడతాయి పాపం. అప్పుడు వాటిల్ని వేటాడతారు. వేటాడి చంపవలనని కుతూహలం. అడవి పందులను, గవయములను, తోడేళ్లను, పులులను మున్నగు జంతువులను అతడు వేటాడి చంపెను. పరీక్షిత్తు మహారాజు అండి. సాటి వేటకాండ్రు మెచ్చుకొని కేకలు వేయుచుండగా సింహము వలె అతడు ఒక మృగము వెంట పడెను. అది దెబ్బతిని పరుగెత్తగా దానిని చంపుటకు చాలా దూరము పరిగెత్తెను. కొంతకాలమునకు అలసట కలిగి దప్పికయ్యను. మిగిలిన వారందరూ వెనుక ఎచ్చటనో ఉన్నారు. అతడు వేటాడుట ఆపి చల్లని నీటి కొలను కొరకు వెదికెను. ఎచ్చటను కనిపించలేదు. మరికొంత దూరము నడువగా దప్పికకు కన్నులు తిరిగి మనస్సు భ్రాంతిపడి సమయమునకు ఒక తపోవనము కనిపించెను. పాపం బాగా దప్పికేసిందండి. ఆ దప్పికేస్తున్న ఆ సమయంలో ఒక తపోవనం కనిపించిందట, ఒక ఋషి ఆశ్రమం కనిపించింది. అచ్చట ఒక తపస్వి నిశ్చలుడై కన్నులు మూసుకొని ప్రశాంత భావమున కూర్చుండెను. మొగమున నిద్రామున్నగు జడత్వ లక్షణములు కనిపించలేదు. అది నిద్ర కాదండి, నిద్రామున్నగు జడత్వ లక్షణాలు కనిపించలేదు. జడము కాదు, నిద్ర కాదు. ఆయన ధ్యానంలో తపస్వి నిశ్చలుడై కన్నులు మూసుకొని ప్రశాంత భావంలో కూర్చున్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు. ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ప్రాణమును అంతర్ముఖము చేసి ఉండెను. అంతర్ముఖం చేసి ఉన్నాడు. మెలకువ, నిద్ర, స్వప్నము అను మూడు స్థితులను దాటి పరమపదమున ఉండెను. అది మెలకువ కాదు, నిద్ర కాదు, స్వప్నము కాదు. ఈ మూడిటి స్థితులు దాటి అతీతమైన స్థితిలో పరమపదములో ఉన్నట్టండి. ఆయన బ్రహ్మగా ఉన్నాడు కనుక బాహ్య వికారము లేదు. ఆయన బ్రహ్మమైపోయాడు. బ్రహ్మమైపోయాడంటే ఆయనే పరమాత్మలో ఉండిపోయాడు. బ్రహ్మగా ఉన్నాడు కనుక బాహ్య వికారములు లేవు. పొడవుగా జడలు పెరిగి ఉన్నవి. లేడి చర్మము ధరించి ఉండెను. అప్పటికే పరీక్షిత్తునకు తడి లేక నోరెండిపోయి కంఠస్వరము బాగుగా సన్నగిల్లిపోయెను. మెల్లగా ఇట్లాడెను. పాపం మాట కూడా రావట్లేదండి ఆ దప్పికి పరీక్షిత్తు మహారాజుకి. చిన్నగా ఇట్లా అన్నట్ట. ఆ మునిని చూశాడు. ఆ మునితో ఇట్లా అన్నాడు. ఆ మునియో ఆయన బ్రహ్మములో రమిస్తూ ఉన్నాడు, అంతర్ముఖుడై ఉన్నాడు, నిశ్చల స్థితిలో ఉన్నాడు, ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు. ఈయన పాపం గొంతు కూడా పెగలలేక చిన్నగా అన్నట్టండి, నీరు తెమ్ము. దప్పిక భరింపరాకున్నది, నీరు దొరకలేదు, సాటివారును లేరు, పరిస్థితి దుస్సహమగుచున్నది అని ఆ శమీకముని కన్నులు తెరవకుండుట చూచెను.
ఈ మాటలు అన్నా కూడా ఆ శమీక ముని కన్నులు తెరవలేదండి. అతడు సమాధి స్థితి యందు శ్రీహరి స్మరణ యందుండుట తెలియక ఇట్లు తలచెను. అతనేమో సమాధి స్థితి యందున్నాడు, భగవత్ స్మరణలో ఉన్నాడు. అది తెలియలేదండి పాపం వీనికి. తెలియక ఇట్లా అన్నట్టు, ఇట్లా తలచాడట, అంటే ఇట్లా ఆలోచించాడు, ఇట్లా లోపల అనుకుంటున్నాడు పరీక్షిత్ మహారాజు. ఈ బ్రాహ్మణుడు గర్వముతో కన్నులు మూసుకొని ఉన్నాడు. చేతితోనైనా రమ్మని సంజ్ఞ చేయడు. ప్రాణము పోవుచున్నను జలములు తెచ్చిపోయాడు. ఇతడు చేసిన తపస్సునకు ఫలితమిదియా? ఏమయ్యా, ఎంతెంత తపస్సులు చేస్తున్నారు వీళ్ళు, సాటివాడు మంచినీళ్ళు అడిగితే ఇవ్వరా అనుకుంటున్నాడండి. జలము కోరిన వారికి చల్లని నీరిచ్చుట ఎట్టివారికైనా చేసి తీరవలసిన ధర్మము అని రాజు వేట అలసట వలనను దప్పిక బాధ వలనను కలిగిన దోషమున బుద్ధి పనిచేయక తన ఋషీంద్రుడు గౌరవింపక తిరస్కరించినను కోపముచో ఒక చనిపోయిన పామును వింటి కొప్పుతో ఎత్తి తెచ్చి బ్రహ్మఋషి భుజమున తేలవైచెను. చేత్తో కూడా పట్టుకోలేదటండి, వింటి కొప్పుతో తీసుకొచ్చి ఆ బ్రహ్మఋషి భుజం మీద వేసేసేటండి. ఈ బ్రాహ్మణుడు దీని స్పర్శచే కన్నులు తెరుచునో తెరవడో చూచెను. పోనీ ఈ చచ్చిపోయిన పాము దాన్ని తీసుకొచ్చి ఆయన భుజాల మీద వేశాను, ఇప్పటికైనా కళ్ళు తెరుస్తాడా తెరవడా చూసేట. కన్నులు తెరవకపోగా ఈ వచ్చుచుపోవుచున్న క్షత్రబంధువులతో తనకేమి పని అని తిరస్కార భావము వహించినట్లు అర్థము చేసుకునేను. పొరపాటుగా అర్థం చేసుకున్నాడు. ఆయనేమో సమాధి స్థితిలో ఉన్నాడు, ఈయనేమో అర్థం చేసుకున్నాడు, ఈ వచ్చుచుపోవుచున్న క్షత్రబంధువులతో నాకేం పని అని తిరస్కార భావంతో ఉన్నాడు ఈ ముని అని అర్థం చేసుకున్నాడండి పాపం. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, క్షత్రబంధువు అనగా క్షత్రియుని చుట్టము. ఇది చెడిపోయిన రాజులను గూర్చి కానీ రాజపురుషులకు మిగిలిన వారి వలన పుట్టిన సంతతిని గూర్చి కానీ వాడు పదము. క్షత్రబంధువు అంటే చెడిపోయిన రాజుల గురించి కానీ రాజపురుషులకు మిగిలిన వాళ్ళ పుట్టిన సంతతి గురించి కానీ వాడే పదంటండి అది. ఇట్లే బ్రహ్మబంధువు అనగా భ్రష్ట బ్రాహ్మణుడని అర్థము. భ్రష్టమైనటువంటి బ్రాహ్మణుడిని బ్రహ్మబంధువు అంటారటండి. ఇట్లు తర్కించుచు వ్యర్థమైన రోషమున దర్పమున చచ్చిన పామును విడిచి అతడు తన పురమునకు చన్నెను. అట్లా ఆ ముని మీద చచ్చిన పాము వేసేశాడు, ఇంకా మళ్ళీ వెళ్ళిపోయాడు పరీక్షిత్తు మహారాజు. ఆ దాపున మునికుమారులు ఆ వృత్తాంతమును చూచిరి. దగ్గరలో ఉన్నటువంటి మునికుమారులు ఈ సన్నివేశాన్ని చూశారండి. శమీకుని కుమారుడగు శృంగి దగ్గరికి పోయి ఇట్లనిరి. ఈ ఋషి కుమారుడికి దగ్గరికి పోయి ఇట్లా చెప్పారట, మనుష్యులపై మదపు టేనుగులపై గుర్రములపై రథములపై అధికారము గల రాజు దప్పికతో నీ తండ్రి కడకు వచ్చి జంకులేక నీ తండ్రి మెడలో సర్పము విడిచి వెడలిపోయెను. అప్పుడు మునికుమారులతో ఆడుకొనుచున్న శృంగి రోషము శృంగము పెరిగినట్లు విజృంభించి ఉలికిపడి ఇట్లనెను. ఆ మునికుమారుడు ఈ విషయం తెలిసిందండి. ఆయన ఇట్లా అంటున్నట్ట, వీరు రాజుల పేరుతో చెల్లుచున్నవారు గాని రాజులు కారు. బలిమెతుకులు తిని బలిసిన ఇంటి కాకుల వలె, గుమ్మములు కాచుకొని కావలియుండి ముద్దకు వేచియుండు కుక్కల వలె ప్రజల సొమ్ము తిని బలిసి చెడ్డ పనులు చేయుచు ప్రజలను పీడించువారు ఈ బ్రాహ్మణోత్తములచే సర్వరక్షకులుగా నియమింపబడిరి. వారు ప్రజల నుండి తీసుకున్న డబ్బుచే బ్రతుకుచున్నారు గనక ఇంటిలో చొరబడి కుండలలోని అన్నము ఎత్తుకొని పోవుచున్నట్లు చేయుచున్నారు. వారి ద్రోహములు వీరివి అనుకొనుట చెల్లదు. మా తండ్రి ప్రభుత్వమునెన్నడూ దూషించినవాడు కాడు. ఆ మునికుమారుడు అంటున్నాడండి, అయ్యా మా తండ్రి ఎప్పుడు దూషించలేదే ప్రభుత్వాన్ని. ఆశ్రమవాసులతో స్నేహము చేసినే కానీ ప్రభువు యొక్క శత్రువులతో ఎన్నడూ కూడలేదు. పోనీ ఆయన శత్రువులతో ఈయన ఏమన్నా కూడి ఏమన్నా మంత్రాలు చేశాడా? కూడలేదు, ఎప్పుడు చేయలేదు. కందమూలములు భుజించుచు సమాధి నిష్టలో ఉండి అంతర్దృష్టిలో విష్ణువును దర్శించుట తప్ప
పరప్రపంచమును చూచినవాడు కాడు. అట్టి నా గురుమూర్తికి పామును తెచ్చి చుట్టవలసిన ఆవశ్యకత ఈ రాచవారికి ఏల కలిగినది. మేమెన్నడూను బంగారము దానము పట్టుటకు తన దగ్గరకు పోయితిమా? మేమెప్పుడైనా రాజుగారి దగ్గరికి పోయామయ్యా, ఏమన్నా దానమివ్వమని? ఎళ్ళలేదే అంటున్నాడు మునికుమారుడు. ధనములను యాచించి పైకి వంచనతో దీవెనలిచ్చుచు మోసము చేసితిమా? వనములు విడిచి తన దగ్గరకు రాలేదు. ఇంటి యందు మేము చేసుకొని దాని వలన లభించినది ఎంత అయినను దానితో తృప్తి పొంది ఉంటిమి. అట్టి వారమగు మా ఇంటికి వచ్చి బ్రహ్మర్షి మెడలో పాము నుంచుట తగిన పనియేనా? తాము రాజులైనచో ప్రజలచే పొగిడించుకొనవచ్చును. అయ్యా, నేను రాజుగారిని అంటావా? ప్రజలతో పొగిడించుకో. ఇష్టం వచ్చినంత తిని కట్టుకొని కులకవచ్చును. అడవులలో ఎవరి త్రిప్పలు వారు పడుచున్న బ్రాహ్మణుల మెడలో పాములు వేయుట ఏ రాజులు చేసిరి? ఇంకా ఈ మునికుమారుడైనటువంటి ఋషి అంటున్నాడండి, శృంగి అంటున్నాడు, భగవంతుడు శ్రీకృష్ణుడు భూమిని విడిచిపోగా వీరిని శాసించు వారి లేక మదమెక్కినది. సాధువులను వెదకి బాధ పెట్టుచున్నారు. ఆ తోటి బాలకులతో చెప్తూ ఉన్నాడండి ఈ శృంగి, బాలకులారా, ఇతడు క్షమింపరాని తప్పు చేసెను, వీనిని శపింతును అని అతి త్వరలో జుట్టు చెరిగి మొగమున పడుచుండగా గబగబా నడిచిపోయెను. ఆ దృశ్యము చూచిన వారికి 3 లోకముల రాజులు చెదిరిపోవుచున్నారా అని అనిపించును. ఇట్లు కోపించి కౌశికీ నదికి పోయి జలములు ఆచమించి సంకల్పించి ఇట్లనెను, జంకక వింటికొప్పున చచ్చిన పామును తెచ్చి మారు మాటాడని స్థితిలో ఉన్న మా తండ్రి మెడలో ఉంచి మదించిన పనులతో చెరించు రాజు నేటికి 7వ నాడు శివకేశవులడ్డు వచ్చినను తక్షకుడను సర్పరాజు విషాయుధముతే చనిపోవును. ఇంకా అంతమాట అనేశాడు శృంగి. మా తండ్రి మెడలో ఉంచి, అంటే ఈ చచ్చిన పామును మా తండ్రి మెడలో ఉంచి మదించిన పదలతో చెరించు రాజు ఎవరో అతడు ఈ రోజు నుంచి 7వ నాడు తక్షకుడనే సర్పరాజు విషాయుధముతే చనిపోతాడు అని అన్నాడండి, శపించేశాడు. పైగా ఏమంటున్నాడు, శివకేశవులడ్డు వచ్చినను అతను చనిపోవాల్సిందే, చనిపోతాడంటున్నాడండి. ఇట్లు శృంగి పరీక్షిత్తును శపించి తన ఆశ్రమమునకు తిరిగి వచ్చి సర్పశవముతో ఉన్న తండ్రిని చూచి ఇట్లనెను, ఇప్పుడు ఇట్లు చచ్చిన పామును నీ మెడలో ఉంచిన ఆ రాజును ఇంతకన్నా నేనేమి చేయగలను? రాజులకు ప్రేమలుండవు. మళ్ళీ తండ్రి గారి దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడండి ఈ శృంగి, ఇట్లు వేటకు వచ్చి రాజు మా తండ్రిపై నేరమేమీ లేక కోపగించి సర్పశవమును మెడలో ఉంచెను. ఈ పాము నిజముగా చచ్చినదో లేదో, దీని కోర మా తండ్రికి తగిలి ఉండినచో విపత్తు కలుగును. కనుక ఓ తపస్వి జనులారా, మీరు వచ్చి దీనిని తొలగించి మా తండ్రిని రక్షింపుడు. అయ్యా, ఈ పాము నిజంగా చచ్చిందో లేదో, లేదా బతికే ఉన్నదో, పొరపాటున మా తండ్రి గారికి ఈ కోర కనుక, ఈ పాము కోర కనుక తగిలితే ఏమయ్యేదండి అంటున్నాడు శృంగి. సాటి బాలకుల్ని పిలుస్తున్నారు, తపస్వి జనులారా సాటి వారిని పిలుస్తున్నాడండి. మీరు వచ్చి దీన్ని తొలగించి మా తండ్రిని రక్షింపముడు అంటున్నారు అని. పామును తొలగించు నేర్పు లేక ఆ పాముని జాగ్రత్తగా తొలగించాలి కదండి, ఒకవేళ బతికుందో అందువల్ల జాగ్రత్తగా తొలగించాలి. ఆ తొలగించేటువంటి నేర్పు లేక పాపం పెద్దగా ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నట్ట. ఇంతలో వాని ఏడుపు విని శమీకుడు సమాధి నుండి వెలువడి మెల్లగా కన్నులు తెరచెను. మూపున వెరేలాడుచున్న సర్పశవమును చూసి తీసి పారవేచెను. కుమారునితో ఇట్లా నేను ఆ సర్పశవాన్ని తీసి పారేశాడు. ఈ శృంగి ఏడుపుకి అతనికి సమాధి నుండి మెలకువ వచ్చింది, తీసి పారేశాడు ఆ సర్పశవాన్ని. కుమారునితో ఇట్లా అంటున్నట్ట, మనమెవ్వరికి
ఏనాడు అపకారము చేయము. లోకమున అందరూ మనకొకటియే. అట్టిచో నీవు దుఃఖించదవేలా? ఈ పాము మెడలోనికి ఎట్లు వచ్చినది అని అడిగిన తండ్రికి కొడుకు, ఎవడో రాజు సర్పము వేయుటయు తాను శపించుటయు వినిపించెను. అగో ఆ కథంతా చెప్పాడండి ఈ శృంగి, తండ్రికి చెప్పాడు. అప్పుడు శమీకుడు తన దివ్యజ్ఞానమున ఆ వచ్చినవాడు పరీక్షిత్తని గ్రహించెను. కొడుకు చేసిన దానికి సంతోషింపక ఇట్లనెను. ఆయన దివ్య దృష్టి ఉన్నది కదండి, మరి సామాన్యమైన వాడా, బ్రహ్మర్షి. ఆయన ఆ వచ్చినవాడు పరీక్షిత్తు మహారాజు అని గ్రహించాడండి. పిల్లవాడు చేసిన దానికి సంతోషించలేదు. సంతోషించకుండా ఇట్లా అంటూ ఉన్నట్ట, ఇంత కఠినమగు శాపమిచ్చుటకు అతడు నా ప్రాణమునకు చేసిన ద్రోహమేమి? అతడు మనకు రాజు. మన రాజు తక్షక విషాగ్నికి దగ్ధమగుట మనకు మంచిదా? ఏమయ్యా, మనల్ని పరిపాలించేటువంటి రాజు, ఆ రాజు పాముతో చచ్చిపోవటం అనేటువంటిది మనకేమైనా మంచిదా? అది తల్లి కడుపులోన దహింపబడి విష్ణుమూర్తి కరుణచే రక్షింపబడినవాడు ఈతడు. సామర్థ్యముతో ప్రజలను పాలించుచున్నాడు. నీ కుర్రతరమున రాజును శపించితివి. సామాన్యుడయ్యా పరీక్షిత్తు మహారాజంటే తల్లి గర్భంలోనే దహింపబడాల్సినటువంటి వాడు విష్ణుమూర్తి కరుణచే రక్షింపబడ్డాడు. చక్కటి సామర్థ్యంతో ధర్మంగా ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. నీ కుర్రతనమయ్యా, నీ చిన్నతనంతో రాజును శపించావు. ఇప్పటికే కృష్ణుడు లేకపోవుట వలన లోకమంతయు దుష్టులచే చోరులచే బాధ పెట్టబడుచు కాపరి లేని గొర్రెలెవలే ఉన్నది. ఇతడు సమబుద్ధితో భూమిని పరిపాలించుచున్నాడు. మానవ సహజమైన అతడు చేసిన తప్పుకు శపింపనేలా నాయనా? ఏమయ్యా, మానవ సహజమైనటువంటి చిన్న తప్పు, దానికి శపిస్తావా? అతడు ఎట్లాంటి వాడయ్యా? సమబుద్ధితో భూమిని పరిపాలిస్తూ ఉన్నాడు. పైగా కృష్ణుడు లేడిప్పుడు. మరి ఇటువంటి రాజు కూడా లేకపోతే ప్రజలు ఏమైపోతారు? నీవు చేసిన పనికి ఫలితమేమో చూడుము. నువ్వు చేసిన పని చిన్న పని కాదు, దానికి ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసా అని ఈ బ్రహ్మర్షి అయినటువంటి శమీకుడు తన కుమారుడైనటువంటి శృంగితో అంటూ ఉన్నాడండి. రాజు నశించినచో రాజ్యమున బలవంతులు బలహీనులని, పశువులను, సంపదను, భార్యను హరించుటకు జంకరు. దొంగలు ఊళ్లలో నిర్భీతిగా చెరింతురు. మరి రాజు లేకపోతే అంతే కదండి. ఒకరితో ఒకరు కలహించుకొని ప్రజలు చిక్కుపడుదురు. వర్ణాశ్రమాచారములు నడువవు, ధర్మము భగ్నమగును, దానితో వేదమునకు హాని కలుగును. అట్టి వాతావరణమున ప్రజలందరూ చేయునది లేక అర్థమునకో కామమునకో పనులు చేయుదురు గాని ధర్మమునకు చేయరు. దానితో 4 వర్ణములకును సంకరత్వము కలుగును. ఇక కోతులకును కుక్కలకును మానవులకును భేదముండదు. చూడండి, రాజుగారు లేకపోతే ఏమైతుంది, పైగా ఇటువంటి ధర్మబుద్ధి కలిగినటువంటి రాజు లేకపోతే ఏమైతుంది చెప్తూ ఉన్నాడండి. కోతులకి కుక్కలకి మానవులకి భేదం ఉండదు కనుక నీ చేసిన పనికి నీకు పాపము సంక్రమించినది. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి మనకి, ప్రజలలో ధర్మబుద్ధి అధర్మబుద్ధి అని ఎక్కువ మందికి నిర్ణయముగా ఉండదు. అన్నవస్త్రములు రక్షణ వారికి ముఖ్యములు. వాళ్ళకి ధర్మం అధర్మం అని ఎక్కువగా ఉండదటండి. అన్నవస్త్రములు రక్షణ ఉన్నాయా లేదా, మన తిండి మనకి బాగా జరుగుతోందా లేదా, అవి సవ్యముగా నడువవలనన్నచో వేద ధర్మము ప్రవర్తింపవలెను. కనుక ప్రజలు సామాన్యంగా ఇట్లా ఉంటారు, ఎక్కువ మంది ఇట్లా ఉంటారు. ఏముంటారు, ధర్మబుద్ధి ఆ ధర్మం అధర్మం మాకెందుకయ్యా, మాకు అన్నం వస్త్రం రక్షణ చక్కగా జరుగుతున్నాయా లేదా అన్నట్లుగా ఉంటారు. మరి వాళ్ళని సక్రమంగా సవ్యంగా నడపాలి అని అంటే కనుక వేద ధర్మము ప్రవర్తింపవలెను అంటున్నారండి. సంఘము వర్ణాశ్రమముల ధర్మములను అనుసరించి నడుచుకొనవలెను. దాని విలువ ఎక్కువ మందికి తెలియదు కనుక బుద్ధిపూర్వకముగా
ధర్మమును అవలంబించువారు అరుదు. కనుక వేద ధర్మం ప్రవర్తించాలి, సంఘము వర్ణాశ్రమం ధర్మంలో నడుచుకోవాలి. ఇంత జ్ఞానము సామాన్యులకు ఎక్కడుంటుందండి? దాని విలువ ఎక్కువ మందికి తెలియదు. కనుక బుద్ధిపూర్వకంగా ధర్మాన్ని అవలంబించేటువంటి వాళ్ళు అరుదు, చాలా తక్కువగా ఉంటారు. కానీ పరిపాలకుడు నిస్వార్థముగా నటించి భయభక్తులు కల్పించి ధర్మమును నడుపవలెను. పరిపాలకుడు గట్టిగా ఉన్నాడనుకోండి, నిస్వార్థంగా ఉన్నాడనుకోండి, భయభక్తులు కల్పించాడనుకోండి, ధర్మాన్ని నడిపించాడనుకోండి, అప్పుడు దొంగలు దుండగీడులు కూడా ధర్మముగానే నడుచుకుందురు. అందరు ధర్మంగా నడుచుకుంటారట పరిపాలకుడు చక్కగుంటే. ఏమి చేసినా తమకు భయముండదో దానిని ఆచరించుట దుర్జనుల స్వభావం. అట్టిచో రాజు లేనప్పుడు వారు ప్రజలను బాధించుట మొదలు పెట్టుదురు. రాజు లేకపోతే ప్రజల్ని బాధించడం మొదలు పెడతారు. ఈ పరీక్షిత్తు భరతవంశమున పుట్టిన పరమ భాగవతుడు. శమీకుడు తన కొడుకు అయినటువంటి శృంగితో అంటూ ఉన్నాడండి, అశ్వమేధములు ఆచరించినవాడు ఆచారపరుడు, ధర్మము ఆచరించువాడు. ఆచారపరుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు అని అర్థం అండి. రాజనీతి, లోకనీతి, దండనీతి యందు కడు నేర్పరి, రాజవంశమునకు భూషణము వంటివాడు. మన ఇంటికి జలములు కోరి వచ్చుటయే చాలును, వానిని ఆదరముతో సత్కారము చేసి పంపవలసినది శపించుట నీకు ధర్మమా? బుద్ధి చపలత్వము వలన నిరపరాధి అయిన రాజునకు నా కొడుకు శాపమిచ్చను. ఓ హరి, ఇతడు చేసిన పాపమును తొలగింపుము. కొట్టినను తిట్టినను సూటిపోటి మాటలాడినను కూడా తిరిగి ప్రతీకారము చేయుటకు ఇష్టము లేకుండుటయే పరమ భాగవతుల ప్రవర్తనం. అయ్యా, మనం ఎవరం? బ్రాహ్మణులం. మరి కొట్టినా తిట్టినా సూటిపోటిలాడినా మాట్లాడినా కూడా తిరిగి ప్రతీకారం చేయకూడదు. వాళ్ళలో కూడా అంతర్యామిని దర్శించి మనము వాళ్ళకు కావాల్సిందేదో అది చేసి పెట్టాలి. ప్రతీకారము చేయుటకు ఇష్టము లేకుండటయే పరమ భాగవతుల ప్రవర్తనం. కుమారా, రాజు నీ ఎడల ఏమియు అపచారము తలపెట్టడు కదా. ఇరువురు కలిసినప్పుడు తన పూర్వజన్మ కర్మమును అనుసరించి సుఖదుఖములు కలుగుచుండునని నెప్తియించుకొని సాధుజనులు కలత పడకుందురు. ఇవి మనకేవో చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి, ఇవి సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు కలుగుతున్నాయి? పూర్వజన్మ కర్మమును అనుసరించి. కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. పూర్వజన్మ కర్మను అనుసరించి సుఖదుఖాలు కలుగుతుంటాయి అయ్యా అని మనం అర్థం చేసుకుని కలత పడకూడదు మనము అంటూ ఉన్నారు. ఇట్లు బాధపడి కుమారుడిచ్చిన శాపమును మరలించుటకు సాధ్యపడకపోవుటచే. ఈ కుమారుడి శాపం వెనక తీసుకోవటానికి లేదటండి. కుమారుడి శాపమును మరలించుటకు సాధ్యపడకపోవుటచే. పాపం సాధ్యపడితే చేసేవాడు పాపం శమీకుడు. సాధ్యం లేదు, సాధ్యపడదు. శమీకుడు చాలా సంతాపము చెందెను. పాపం ఆ బ్రహ్మర్షి బాధపడ్డాట. అయ్యో, ధర్మాత్ముడైనటువంటి రాజు, ఈ రాజుకి మా అబ్బాయి, మా కుమారుడు శాపం వచ్చాడు అని బాధపడ్డాడు. ఇంకేం చేశాడంటే తన శిష్యుడైనటువంటి ఒక మునికుమారుణ్ణి పిలిపించాడు. పిలిపించి ఈ వృత్తాంతము రాజును కిరిగించి రమ్మని పంపెను. అయిందేదో అయింది, ఇంకా చేయగలిగింది లేదు. ఈ జరిగిన కథ ఆ రాజుగారికి చెప్పవయ్యా అని తన శిష్యుడైనటువంటి ఒక మునికుమారుణ్ణి పిలిపించి పంపించాటండి. రాజుకు తెలియజేయమని పంపించాట. ఈ శిష్యుడు వెళ్ళి పరీక్షిత్తు మహారాజుకి చెప్పాడు. అప్పుడు పరీక్షిత్తు మహారాజు ఏమి చేశాడు అనేటువంటి అంశాన్ని రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.